కల్కి 2898 AD. అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రొడక్షన్ అనేది కల్కి నుంచి మనకైతే రావడం జరిగింది. భయ్య ఒకటే మాట నాకు ఎలా అనిపించింది మన అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రొడక్షన్ అంటే అది ఏం గ్రాఫిక్సో కానీ నిజం చెప్తున్నా పిచ్చి హైలైట్ భయ్య. నిజం చెప్తున్నా ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా అశ్వత్థామ అనే ఒక క్యారెక్టర్ తోటి మనకు దీంట్లో మన అమితాబ్ బచ్చన్ గారు కనబడబోతున్నారు. సో ఈ అశ్వత్థామ అనేది ఎవరు అనేది చాలామంది సర్చ్ చేస్తున్నారు అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు. అఫ్ కోర్స్ అశ్వత్థామ అనేది క్యారెక్టర్ అనేది మహాభారతంలో నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్. సో ఈ మూవీలో నేను టోటల్లీ ఏం చెప్పట్లేను, కొన్ని నాకు తెలిసినవి మాత్రమే ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు వాచ్. సో మెయిన్గా ఇక్కడ మన టాపిక్లోకి వెళ్తే భయ్య ఫస్ట్ ఈ లుక్ చూడండి మన అమితాబ్ బచ్చన్ గారిది. అండ్ ఇది అమితాబ్ బచ్చన్ గారి ఓల్డ్ అన్నట్టు అంటే లైక్ యంగ్లో ఉన్న పిక్ అన్నట్టు చూపెడుతున్నారు కల్కిలో. సో ఆ క్యారెక్టర్ ఏమో కానీ మన యంగ్లో అండ్ ప్లస్ మన అమితాబ్ బచ్చన్ గారి ఇప్పుడు ప్రజెంట్లో ఉండే సీన్స్ అయితే మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఇది మాత్రం లిటరల్లీ నిజం చెప్తా ఒక రేంజ్లో ఉంది భయ్య. అలా చూపెట్టడం మాత్రం మన నాగశ్విన్ వల్లే సాధ్యం అనే ఒక పాయింట్ ఆఫ్ లో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డబల్ క్యారెక్టర్స్ని ఒకటే హీరోని డబల్ క్యారెక్టర్స్లో చూపెట్టడం అనేది చాలా మూవీస్లో కామన్ అయింది. కానీ కొన్ని గ్రాఫిక్స్ వల్ల అవి అంతలా సూట్ కాలేవు, అంటే కొన్ని మనకు అంతలా అర్థమైపోతుంది. సో అది పక్కకు పెడితే ఈ మూవీలో చూసుకున్నట్టయితే అబ్బా ఒక రేంజ్లో ఉంది భయ్య. అది మన నాగేశ్వర గారికి ఒక ఆర్ట్సర్ అని చెప్పి ఒక బాయ్ అయితే వస్తుండు. అతను నువ్వు ఎవరు అసలుకి ఏంది వేరియస్ లాంగ్వేజ్లో కూడా ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉన్నాడు. ఆ పిల్లగాడు అలా అడగడంతో ఆ బాయ్ అలా అడగడంతో ఒకటే డైలాగ్ కొట్టింది అశ్వత్థామ. సో ఈ డైలాగ్ కొట్టేటప్పుడు అక్కడ నుదిటి పైన మన అమితాబ్ బచ్చన్ గారి పైన ఒక స్టోన్ ఉంది చూసారా. ఆ స్టోన్ ఉంటేనే మన అమితాబ్ బచ్చన్ గారికి స్ట్రాంగ్గా ఉంటారు. ఒక క్యారెక్టర్ మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఫైట్ చేసే క్యారెక్టర్ అన్నట్టు అశ్వత్థామ క్యారెక్టర్ అలాంటిది అన్నట్టు ఉంటాడు. ఒకవేళ లేకపోతే మాత్రం ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్లో ఉన్నట్టు కొంచెము ఆ నొప్పితోటి అదంతతోటి ఆవేలో ఉంటారు. సో ఆవేలో ఉండడానికి కారణం ఏంది అసలుకి ఎందుకు అనేది మనము మూవీనే చూడాలి. లేకపోతే మహాభారతం తెలిసిన వాళ్ళకైతే ఇది 100% అర్థమవుతుంది. సో ఆ వేలో మాట్లాడుకుంటే ఇది ఉంది. మన అమితాబ్ బచ్చన్ గారి స్టోన్ అంటే నుదుటిపైన స్టోన్ ఉంటే మాత్రము ఒక పవర్స్లో ఉండే వ్యక్తులు అన్నట్టు అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడితే అక్కడ శివుడు ఉన్న చూడండి అండ్ మన అమితాబ్ బచ్చన్ గారు చేతి పెట్టారు. అంటే డ్రాప్స్ ముందు పడే ఉండే లీలా డ్రాప్స్, ఆ తర్వాత లీలా డ్రాప్స్ ఆగిపోయే తర్వాతనే మన అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళడానికి సిద్ధమైండు. అంటే అది యుద్ధం అన్నట్టు సందేహం. సో ఆ యుద్ధం అనేది ఎవరి కోసం దేనికోసం అనేది మూవీ చూసినాక తెలుసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ మూవీలో రోబోటిక్ అనేది చాలా వేరియస్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఇది అమితాబ్ బచ్చన్ గారి ఓల్డ్ సీన్ చూస్తున్నట్టయితే ఆ పిక్ అయితే చూస్తున్నట్టయితే ఆ ఫైట్లు అంటే ఆ ఓల్డ్లో మహాభారతం ఫైట్ సీనా లేకపోతే ఇంకే ఎక్స్ట్రా ఏ సీన్స్ ఉంటాయో అవి మనకు చూపెట్టబోతున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ గారి ఈ క్యారెక్టర్ ఎలా ఉందో గడ్డము అదంతా ఓల్డ్ వెర్షన్లో సో అది మనకు చూపెట్టబోతున్నారు. సో ఈ వేరియేషన్స్లో చూసుకుంటే మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరే కాదు భయ్య, ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకు తెలియంది కాదు. అవి మన నాగేశ్వరన్ గారు త్వరలో రిలీజ్ చేస్తారు అన్నట్టు మనకు అర్థమవుతుంది, చూడాల్సి ఉంటుంది. అండ్ మన కమల్ హాసన్ కూడా ఈ మూవీలో ఉన్నట్టు మనకు తెలిసిందే. సో అది చూడాలి. ఆయన గురించి కూడా ఏదైనా ఇలాంటిది ఏదైనా పిచ్చి హైపర్ ఇంట్రొడక్షన్ కానీ లేకపోతే క్లిప్స్ కానీ మనం రిలీజ్ చేస్తే మాత్రం అది ఇంకొక హైలోకి వెళ్ళిపోతుంది. మూవీ మాత్రము కొన్ని కలెక్షన్స్ కురిపిస్తుంది అన్నట్టు అర్థమవుతుంది. అండ్ ఇక నేను ఇంకా దీని గురించి ఇంకా డీప్గా చెప్పాలనుకోవట్లేదు భయ్య, నేను అర్థమైన పాయింట్ ఆఫ్ లోనే మాట్లాడాలనుకున్నాను. సో మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు తెలియనట్టు అంటే నాకు వచ్చిన వేలో చెప్పడం దానికి ట్రై చేశాను. సో మీకు అర్థమైనట్టయితే చెప్పానని నేను అనుకుంటున్నా. దీపం వెలిగించేటప్పుడు చూస్తున్నారా భయ్య, అది రాళ్లతోనైతే మన వెలిగిస్తుండ్రు. సో అది చూసుకున్నట్టయితే అది ఎంత ఓల్డ్ సీన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ ఒక్క మాటలు చెప్పాలంటే మీకు అర్థమైనట్టు ఆది మానవులు అదే వేలో ట్రై చేసేవాళ్ళు. సో ఆ పాయింట్ ఆఫ్ లో మీకు ఒక అర్థమైనట్టు చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ దట్ ఆ తర్వాత వచ్చే సీన్ చూసుకున్నట్టయితే ఒక పాకెట్ చూపెడుతున్నాడు. సో ఆ పాకెట్లోనే ఈ స్టోన్ అనేది ఉందా అనేది నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని మనకు తెలీదు, మూవీ చూసినాకనే తెలుసుకోవాలి, లేకపోతే ఇదొకటి. కానీ నేను అనుకున్న వేళగా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం
ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదైనా సెర్చ్ చేయండి, అలా కల్కి గురించి సెర్చ్ చేయండి. నాకన్నా మంచి వీడియోస్ ఇంకా చాలామంది పెట్టారు. సో ఆ వీడియోస్ ఉన్నా కూడా మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. సో అది నేను చెప్పాల్సిన పాయింట్. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా కల్కికి సంబంధించి మన 2898 AD అనే ఇంట్రొడక్షన్ మనం అమితాబ్ బచ్చన్ గారి గురించి తీసింది. అండ్ ఇక మన ప్రభాస్ అన్న గురించి ఈ వీడియోలో మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే యాజ్ యూనివర్స్ భయ మీకు తెలియంది కాదు మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏంది, అసలుకి ఎలా ఉండబోతుంది అనేది ఆల్రెడీ మన కల్కికి సంబంధించి చూసాము. సో నేను చెప్పాలనుకోవట్లేను ఇంకా. అండ్ కల్కికి సంబంధించి గ్లిమ్స్ అయితే మనకు ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. సో మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే దొరికింది, అంటే దగ్గర 9 months ఏగో కల్కికి సంబంధించి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇక త్వరలో ఈ మూవీకి సంబంధించి తెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఏమైనా ఉంటే చూద్దాం. అండ్ ఓవరాల్గా లుక్ మాత్రం అదిరిపోయింది మన అమితాబ్ బచ్చన్ గారి. ఆయన క్యారెక్టర్ కానీ ఫైట్ సీన్స్ కానీ లేకపోతే ఎమోషనల్గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో అవిట్లో చూడడానికి మాత్రం రిటర్ వెయిటింగ్ ఎలా ఉండబోతుంది అనేది మాటలు చెప్పలేము. జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న కల్కికి సంబంధించి మొన్న రిలీజ్ అయిన 2898 AD ఇంట్రొడక్షన్ మన అమితాబ్ బచ్చన్ గారిది రియాక్షన్ అనుకోవచ్చు ఈ వీడియోలో. సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు వచ్చిన వీడియో నేనైతే చెప్పాలనుకున్నా చెప్పాను. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అయ్యా. అండ్ దట్స్ డబుల్ వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్.